ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త మారనున్నటువంటి 5 రూల్స్ అన్నమాట. కొత్త రూల్స్ జూన్ 1 నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మనం మే నెలకు సంబంధించి ముగింపుకి అయితే రావడం జరిగిందనమాట. మరో 2 రోజుల్లో మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి జూన్ నెల స్టార్ట్ కాబోతుంది. సో ఈ తరుణంలో కొత్త నెల మారిందంటే కొత్త రూల్స్ అనేది వస్తాయి కాబట్టి దేశవ్యాప్తంగా కూడా అనేక మార్పులు అయితే నిబంధనలు చేంజ్ చేశారనమాట. అవన్నీ కూడా రాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా ప్రతి నెల ఒకేసారి జూన్ 1వ తేదీ నుంచి కొన్ని ముఖ్యమైన ఆర్థిక బ్యాంకింగ్ లావాదేవీలు ఇవన్నీ కూడా మారుతాయి కాబట్టి ముఖ్యంగా వంట గ్యాస్ సంబంధించినటువంటి ధరలు కావచ్చు, విమాన ఖర్చులు కావచ్చు, బ్యాంకింగ్ సేవలు కావచ్చు, అదేవిధంగా సోలార్ ప్యానెల్ ధరలు కావచ్చు, ఇవన్నీ కూడా సామాన్య ప్రజల ఇక జేబులపైన ప్రభావం పడుతుంది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న 5 ప్రధాన మార్పులు అనే దానిపైన అప్డేట్ ఇచ్చారు. మొట్టమొదటి వచ్చేసి సిలిండర్ ధర వచ్చేసి సిలిండరు ధరలో మార్పులు అనమాట. ప్రతి నెల కూడా సిలిండర్ ధరలు అనేది తేదీ చమురు మార్కెట్ సంస్థలు ఎల్పిజి సిలిండర్ ధరలు సవరిస్తుంటాయి. జూన్ 1 తారీఖున కొత్త తేదీలు అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే మధ్య ప్రాచీన ఏదైతే ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధ కారణంగా ఇటీవల కాలంలో గ్యాస్ సిలిండర్ ధరలు గ్యాస్ దొరకకపోవడం అని కూడా జరుగుతున్నాయి కాబట్టి సో గ్యాస్ ధరలు అంటే ఢిల్లీలో 14 కిలోల గృహ వినియోగదారులు మనం వాడుకునేటువంటి సిలిండర్ ఏదైతే ఉందో 913 రూపాయలు ఉండగా 19 కిలోలు వచ్చేసి కమర్షియల్ సిలిండర్ ధర వచ్చేసి ఢిల్లీలో వచ్చేసి 3071 రూపాయలు అయితే ఉందన్నమాట. సో ఇక 1వ తేదీ నుంచి ఈ ధరలు అనేది మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. కొత్త ధరలతో గృహ ఖర్చులకు అనేది వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అంటే పెరుగుతాయా తగ్గుతాయి అనేది కూడా రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది అందిస్తున్నారు కాబట్టి సబ్సిడీ అయితే వస్తుంది అని చెప్తున్నారు. సో ఈ కోటాకు సంబంధించి అదేవిధంగా విమాన ప్రయాణికులకు సంబంధించి భిక్షాకి ఇచ్చారు. ఏటీఎస్ ధరల్లో సవరణ ఎల్పిజితో పాటు చమురు కంపెనీలో ప్రతి నెల కూడా ఏదైతే ఎయిర్ టర్బైన్లు ఏటీఎఫ్ ధరలు కూడా సవరిస్తారు కాబట్టి ఈ మార్పులు ధరలో నేరుగా విమాన టికెట్లు ఎవరైనా విదేశ ప్రాంతాలకు దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారికి టికెట్ రేట్లు కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు అనమాట. ఇది ఒక చిన్న అప్డేట్ ఇచ్చారు. అదేవిధంగా బ్యాంకులకు సంబంధించి చాలామంది అయితే చూస్తాం. అందులో వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. జూన్ 1 నుంచి బ్యాంకు తన కరెంటు ఖాతా కొన్ని ఇతర ఖాతాలకు సంబంధించిన నిబంధనలు చేంజ్ చేశారనమాట. ముఖ్యంగా చిన్న నోట్లు మరియు నాణాలు, నగదు డిపాజిట్లు కొత్త పరిమితులు తీసుకొచ్చారు. అదనపు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు చిన్న నోట్ల డిపాజిట్లు ప్రత్యేక నెలవారీ పరిమితి లేకపోయినా కొన్ని సేవలు ఛార్జీలు మాత్రమే అయితే ఉండేవి అన్నమాట. అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారం ₹20 నుంచి అంతకంటే తక్కువ విలువ గల నోట్లకు దాదాపు 10,000 రూపాయల వరకు మాత్రమే పరిమితి అనేది ఉంటుందన్నమాట. అలాగే నాణాల డిపాజిట్లకు సంబంధించి ₹5,000 ఇక పరిమితి విధించారనమాట. ఈ పరిమితిని మించి డిపాజిట్ల పైన అదనంగా 2% అనేది ఛార్జ్ విధించబోతున్నారు చెప్తున్నారు. ఇక సోలార్ ప్యానెల్ ధరలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. జూన్ 1 నుంచి సోలార్ రంగంలో కూడా కొన్ని చాలా చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. ఇందులో వచ్చేసి ప్రభుత్వం ఆమోదించినటువంటి మోడల్ మరియు తయారీ జాబితా సంబంధించి అమల్లోకి రానుందన్నమాట. ఇందులో నిబంధనల ప్రకారం ప్రభుత్వం సబ్సిడీ పథకాల్లో కేవలం ఆమోదిత సోలార్ మ్యాడ్యూల్ అదేవిధంగా సెల్ను కూడా ప్రభుత్వం అంటే ఇందులో వచ్చేసి మాత్రమే ఉపయోగించాలి. ఈ చర్యల వల్ల సోలార్ పరికరాల నాణ్యత మెరుగుపడుతుందని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మరోవైపు సోలార్ ప్యానెల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారనమాట. కొత్తగా ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వారికి అదనపు భారం పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. జూన్లోనే బ్యాంకులకు ఎక్కువ సెలవులు అనమాట. సో ఇందులో వచ్చేసి జూన్లోనే బ్యాంకులకు ఎక్కువగా సెలవులు అనేది జూన్ నెలలోనే వివిధ పండుగలు మరియు ప్రత్యేక దినాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు అనేక రోజులు మూసివేయబడ్డాయన్నమాట పడున్నాయి. మొహరం అదేవిధంగా సంత్ గురు కబీర్ వంటి సందర్భాల్లో బ్యాంకులో హాలిడేస్ వస్తున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. అందులో వచ్చేసి అలాగే జూన్ నెలలోనే మనకు 2, 4 శనివారాలు ఆదివారాలు కూడా సెలవులు ఉంటాయి. జూన్ 15 తారీఖు అదేవిధంగా గుర్తుంచుకోండి. అదేవిధంగా 25, 29, 26, 30 తేదీల్లో పలు ప్రాంతాల్లో బ్యాంకులు అనేది కంప్లీట్గా మూసివేయబడతాయని చెప్పేసి అయితే ఈ సెలవుల దినాలు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా ఉంటాయంటున్నారు. ఇవన్నీ కూడా జూన్లో మార్పులు చేంజెస్ అనేది వస్తున్నాయి అనమాట. రోజువారీ ఖర్చులు ముఖ్యంగా గ్యాస్ ధరలు ఇవన్నీ విమాన ఖర్చులు బ్యాంకింగ్ సేవలు సోలార్ పరికరాల ధరలు కూడా మార్పులు అనేది ఉండబోతుందని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా కొత్త అప్డేట్స్ కొత్త రూల్స్ అనేది రావడం జరిగింది అనమాట.